మనం మొన్ననే సద్దుల బతుకమ్మ ఇదే బతుకమ్మ కుంటలో జరుపుకోవడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మకు మరలా ఒక కొత్త రూపం ఇచ్చి తరతరాలుగా జరుగుతున్న బతుకమ్మని బ్రహ్మాండంగా మన ఆడబిడ్డలు మర్చిపోకుండా తీరొక్క పూలతో సింగారించి ఇక్కడ తీసుకొచ్చి బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఈ రోజున చెడుపై మంచి సాధించిన విజయంగా గుర్తుంచుకొని ఇవాళ తెలంగాణ ప్రాంతం మొత్తం రకరకాల రూపంలో ఒక దగ్గర జమ్మి చెట్టుకు పూజ జరుగుతుంటది, మరో దగ్గర జెండా ఎగరేస్తుంటారు, ఇంకొక దగ్గర పొట్టేళ్లు కొడతా ఉంటారు, మరొక దగ్గర సొరకాయ అనేపకాయలు కొడతా ఉంటారు. రకరకాల రూపాల్లో ఆనాడు పూర్వీకులు సాధించిన చెడుపై సాధించిన మంచిని గుర్తు చేసుకోవడానికి అని చెప్పేసి భారతదేశం మొత్తం మీద ఏ విధంగా జరుపుకుంటున్నో తెలంగాణలో కూడా అదే విధంగా జరుపుకుంటున్నాం. ఒక దగ్గర దుర్గా పూజ రూపంలో, ఒక దగ్గర దసరా రూపంలో, ఒక దగ్గర విజయదశమి రూపంలో జరుపుకుంటున్నాం. ఇవాళ జనగామ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అయిన జనగామ పట్టణంలో ఇంత వేలాది మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క విజయదశమి పండుగను జరుపుకోవడం అనేది చాలా సంతోషం అనిపిస్తున్నది. ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ రావణ వధ అనే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టిండ్రు. ప్రభుత్వం పోయిన తర్వాత కూడా నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దాన్ని కొనసాగిస్తామని చెప్పేసి చేసిండ్రు. ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలందరూ లింగయ్య గారు, పోకల లింగయ్య గారు కావచ్చు, గోపయ్య గారు కావచ్చు, వారి యొక్క సంఘం రమేష్ గారు జైన రమేష్ గారు కానీ, కమిటీ సభ్యులు కానీ, మా ప్రజలందరి తరఫున కూడా మీకు శుభాకాంక్షలు, మీకు కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే ఇంకా బాగా జరపాలని చెప్పేసి కూడా ఈ ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి దాని గురించి చర్చ లేకుండానే బ్రహ్మాండంగా చేయాలని చెప్పేసి కోరుతూ మరొక్కసారి జనగామ పట్టణ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.